హనుమాన్ గారు చెప్పండి. స్టాక్ మార్కెట్ అనేది మనము జస్ట్ దాన్ని బేస్ గా తీసుకోవడానికి లేదండి. ఎందుకంటే వాళ్ళకి కొంచెం అర్థం కావడానికి కొంచెం దాని ఇంపాక్ట్ మొత్తం అర్థం కొంచెం టైం పట్టవచ్చు. కాబట్టి ఇది ఒక టెంపరీగా స్టాక్ మార్కెట్ డౌన్ అవడం అనేది కొంచెం టెంపరీ ఇంపాక్ట్ అని నేను అనుకుంటాను. కాకపోతే బడ్జెట్ అనేది మంచి ప్రపోజల్స్ తో ఉంది. కాకపోతే లాంగ్ టర్మ్ బెనిఫిట్ కాబట్టి లాంగ్ టర్మ్ లో ఎక్కువ బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని అర్థం చేసుకునే విధంగా దాని యొక్క ఫలితాలు వచ్చే విధంగా ఉంటే కూడా మనకు స్టాక్ మార్కెట్ దాన్ని రెస్పాన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైన ఏంటంటే ఈ యొక్క బడ్జెట్ లో ఎక్కువగా కంటిన్యూ పాలసీస్ అంటే గత 10 సంవత్సరాల బట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, వెల్త్ క్రియేషన్ వీటన్నిటిపైన ఇంకో ఇంపార్టెన్స్ కంటిన్యూ చేయడం వల్ల మనకు ఆ బెనిఫిట్ ఇంకా కనపడుతుంది. భవిష్యత్తులో ఇంకా మంచి బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైన ట్యాక్స్ బెనిఫిట్ అనేది 7 లక్షల నుండి 12 లక్షలు పెంచడం అనేది చాలా ముఖ్యమైన బెనిఫిట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి. అంటే ఇంచుమించు 12 లక్షల ఆదాయం ఉన్న వాళ్ళకి 80,000 రూపాయల ట్యాక్స్ సేవ్ అవుతుంది. ఇది ఒక మంచి అడ్వాంటేజ్, మంచి బడ్జెట్ మధ్యతరగతి కుటుంబ సభ్యులకు సంబంధించిన వాళ్ళు. ఓకే, అంటే ఇతర అంశాలు ఎలా ఉన్నాయి సార్? వ్యవసాయ రంగానికి ఆవిడ చెప్పారు ఫోకస్ 1, ఫోకస్ 2 అని చెప్పుకుంటూ వచ్చారు. వ్యవసాయ రంగం, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఇప్పుడు